ఇంతమంది కస్టమర్స్ ఉంటున్నప్పుడు ఒక బ్రాండ్ ఏం చేసుకుంటారు సార్ వాళ్ళు అంటే కస్టమర్ సైడ్కి వచ్చిన తర్వాత మనతో నెగోషియేషన్ కూర్చుంటారు, కానీ చివరికి ఎక్కడో ఒక చోట ఒక నమ్మకం అనేది ఉంటుంది. నాకు ఈ బిల్డర్ కావాలి, నాకు తెలుసు. కస్టమర్ బిల్డర్ మీద డిసైడ్ అవడానికి ఫ్యాక్టర్ ఏముంటుంది అసలు? గడిచిన దశాబ్ద కాలంలో చూస్తే ఎన్నో రియల్ ఎస్టేట్ స్కీమ్స్ అండ్ స్కామ్స్ కూడా చూసాం. ప్రజలు కూడా చాలా విజ్ఞతతో వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మనం ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ డిజిటల్ మార్కెటింగ్లో చూసి ఆ ప్రాజెక్ట్ విజిట్ చేసిన తర్వాత ఒకసారితో వచ్చి కలవట్లేదు. వాళ్ళు ఫస్ట్ విజిట్లో దే ఆర్ విజిటింగ్ సెవరల్ టైమ్స్. భూమి పూజ అయిన తర్వాత ఎర్త్ వర్క్ జరుగుతున్నప్పుడు, తర్వాత ఫుటింగ్స్ చేసేటప్పుడు, ఫస్ట్ స్లాబ్ వేసారా లేదా, ఎన్ని స్లాబ్లు పడి, అట్లా డిఫరెంట్ ఫేజెస్లో కస్టమర్స్ వచ్చి మన తెలియకుండానే విజిట్ చేసేస్తూ ఉంటారు. ఒక 3-4 విజిట్స్ అయిన తర్వాత ఓకే, ఈ బిల్డరు కన్స్ట్రక్షన్ రెగ్యులర్గా గ్యాప్స్ లేకుండా కట్టగలడు అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు లోపలికి వచ్చి ప్రాజెక్ట్ని లోపలంతా వెరిఫై చేసుకుని మన కలవడం జరుగుతుంది.